సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో వామపక్ష పార్టీ జిల్లాల నాయకుల సమావేశం సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. అనంతరం మీడియాతో జంగాల అజయ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి నళనీకాంత్, సిపిఎం నగర కార్యదర్శి ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు పి కోటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ ప్రజాపౌరు జిల్లా కార్యదర్శి మాట్లాడారు. వామపక్ష పార్టీల జాతీయ స్థాయి పిలుపులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకరమైన, అప్రతిష్టకరమైన వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, అంబేద్కర్ అభిమానించే వారిని ఎగతాళి చేస్తూ అంబేద్కర్ జపం చేయడం ఫ్యాషన్ గా మారిందని, ఆ జపం ఏదో దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గమన్నా వచ్చేదంటూ అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై దేశవ్యాప్తంగా ఆగ్రహ వేషాలు పెళ్లువిక్కిన, నిరసనలు వెల్లువెత్తిన అమిత్ షాను ప్రధాని నరేంద్ర మోడీ వెనకేసుకురావడం భారతీయులకు తలవంపు అని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ ని అగౌరవపరుస్తూ ప్రత్యేకంగా 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎవరైతే దానికి కీలకకర్తగా ఉన్నాడో ఆ అంబేద్కర్ని అగౌరవపరుస్తూ అమిత్ షా మాట్లాడటం అంటే ఇది దుర్మార్గమైన విషయం. వాస్తవంగా ఆ చర్చ జరపటమే అమిత్ షాకి ఇష్టం లేదు. ఎందుకంటే అమిత్ షాకి, బీజేపీ పరివారానికి, ఆర్ఎస్ఎస్ పరివారానికి ఈ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, భక్తి లేదు, భావం లేదు. మనుధర్మ శాస్త్రమే రాజ్యాంగంగా. ఈ నెల 30వ తేదీన జాతీయ వామపక్ష పార్టీల పిలుపు మేరకు పార్లమెంటులో అమిత్ షా చేసిన ప్రసంగం అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా ఉన్నదని, ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు పెళ్ళుపుతున్నప్పటికీ నరేంద్ర మోడీ అమిత్ షాని వెనకేసుకురావటం వారి యొక్క రాజ్యాంగ వ్యతిరేకతకి అద్దం పడుతూ ఉన్నది. అమిత్ షా పార్లమెంటులో ప్రసంగిస్తూ అంబేద్కర్ 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 అని జపం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అదే భగవంతుడిని కనుక ప్రార్థిస్తే డైరెక్ట్గా. ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, సిపిఐఎంఎల్ పార్టీ జిల్లా నాయకుల్ని మోడీ యొక్క నిజస్వరూపం అనేది మోదీ సార్ ద్వారా అందరికీ తెలిసింది పార్లమెంట్ సాక్షిగా. ఎందుకంటే ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత ఏదైతే ప్రవేశపెట్టాడో, ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి విషయాలను ఏమాత్రం ఏ రకంగా తీసుకొచ్చాడో వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యతని పక్కగా నెట్టేసి మీరు ఎప్పుడు అంబేద్కర్ 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 అని ప్రస్తావించడం అనే దానికంటే కూడా మీరు దేవుడిని తలుసుకుంటే మీకు మోక్షం కలుగుతుందని ఒక పక్కన చెప్పడం అనేటటువంటిది మతోన్మాదం అనేది ఎట్లా వాళ్ళు రెచ్చరిల్లిపోతున్నారు, రెచ్చగొడుతున్నారు అనేది పార్లమెంట్ సాక్షిగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజల పట్ల ఏమాత్రం కూడా బాధ్యత ఉన్నా కానీ ప్రజల సమస్యలు ఏంటి, ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారం ఏంటి అనేది చూపాల్సిన బాధ్యత మర్చిపోయి నిరంతరం వాళ్ళ యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో ఆలోచనని ఆ రకంగా పట్టబయలు చేసి అంబేద్కర్నే కాదు సమాజాన్ని అవమానపరిచిన అని అర్థమవుతుంది. కాబట్టి అమిత్ షాని తక్షణమే రాజీనామా చేయించాలి. అదేవిధంగా అతను రాజీనామా చేసే వరకు యావత్ ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఆందోళన చేస్తున్న క్రమం కూడా ఉన్నది. కాబట్టి అమిత్ షా ఏ విధంగా అయితే వ్యవహరించాడు, ఏ విధంగా అయితే అవమానపరిచాడు, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఇప్పటికీ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అమిత్ షా యొక్క వ్యవహారం పట్టబయల్ని, నిజస్వరూపాన్ని తెలిసిన ప్రజలు మొత్తం కూడా ముందుకు వచ్చినందుకు ఈ రోజున సిపిఎం పార్టీ సంతోషిస్తుంది.